2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే, మీ నాగరఘు. మెయిన్గా భార్యాభర్తల మధ్య పొరపచ్చాలు, అది డైవర్స్ వరకు దారితీయటం అనేది చాలా కామన్ అయిపోయింది. అంటే ఇక్కడ హిందూ మ్యారేజ్ యాక్టు ఏ కారణాలతో డైవర్స్ తీసుకోవాలని వివరంగా ఇచ్చినప్పటికీ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో అంటే భర్తకి ఇష్టం లేదని భార్య డైవర్స్ అప్లై చేయటం, భార్యకి ఇష్టం లేదని భర్త అప్లై చేయటం అనేది చాలా కామన్ అయిపోయింది. అంటే కుటుంబ వ్యవస్థ ఏమవుతుంది అనే విషయం ఆలోచిస్తే ఈ ఓవరాల్గా జరుగుతున్న పరిణామాలు అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, భార్యాభర్తలుగా కలిసి కొద్ది రోజులు కాపురం చేసిన తర్వాత వారి అభిప్రాయాలు వీళ్ళకి, వీళ్ళ అభిప్రాయాలు వాళ్ళకి నచ్చలేదనే ఉద్దేశంతో వాళ్ళ పార్ట్నర్ నాకొద్దు డైవర్స్ కావాలని అడగటం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఎవరికి వాళ్ళు వేసుకోవాల్సిన ప్రశ్న. అంటే చట్టం కల్పించిన వెసులుబాటు కారణాలు డిఫరెంట్, దాని అడ్వాంటేజ్ తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ మ్యూచువల్ కన్సెంట్ మీద వెళ్తే దట్ ఈస్ డిఫరెంట్ ఆస్పెక్ట్. ఇద్దరు వద్దనుకొని ఒక అండర్స్టాండింగ్కి వచ్చి మ్యూచువల్ కన్సెంట్ మీద వెళ్తే దానిలో ఎక్కువ ఆలోచించాల్సిన విషయం ఉండదు. కానీ భర్తకి ఇష్టం లేని పరిస్థితుల్లో భార్య వన్ సైడెడ్ అంటే కంటెస్ట్ చేసే పరిస్థితుల్లో మ్యాటర్స్ వేయటం అన్నది డెఫినెట్గా వివాహ వ్యవస్థకి అంత ఆదర్శకరమైన విషయం కాదు. ప్రతిదానికి చట్టం చెప్పింది వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ అనేది. ప్రతి విషయంలోనూ అంటే భారతదేశంలో వందల చట్టాలు ఉన్నాయి, వందల వేల చట్టాలు. ప్రతి అంశం మీద ఒక చట్టం ఉంది. ఇన్కమ్ ట్యాక్సు, సెంట్రల్ ఎక్సైజు, సేల్స్ ట్యాక్సు, ఫుడ్ అండ్ అల్టరేషన్ యాక్టు, చెక్ బౌన్స్ కేసు, అలా వ్యావహారికంగా జరిగే ప్రతి విషయంలోనూ దానికి తగిన చట్టాలు భారతదేశంలో ఉన్నాయి. ప్రతి విషయంలోనూ ఉన్నాయి చట్టాలు. సరే, చట్టం చెప్పినంత మాత్రాన దాని అడ్వాంటేజ్ తీసుకోవటానికి, మిస్ రిప్రజెంటేషన్ చేయడానికే జనాలు ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు. అంటే కొన్ని కారణాలు ఇచ్చింది సెక్షన్ 13 హిందూ మ్యారేజ్ యాక్టు కొన్ని కారణాలు ఇచ్చింది. ఈ కారణాలతో డైవర్స్కి వెళ్ళొచ్చు అని. అంటే అదే ఇక్కడ నేను అర్థం కాని విషయం ఏంటంటే, భార్యాభర్తల్లో ఎవరో ఒకరికి ఇష్టం లేనంత మాత్రాన ఎదుటివాళ్ళ పద్ధతులు నచ్చలేదు అని మనతో కొద్ది రోజులు జీవించిన మన లైఫ్ పార్ట్నర్ మీదే రకరకాల ఎలిగేషన్స్ వేసి, ఆ ఎలిగేషన్స్ ఎంతవరకు వెళ్తున్నాయంటే అడల్టరీకి వెళ్తున్నాయి, చాలా దారుణంగా వెళ్తున్నాయి. అంటే ఫ్యామిలీ కోర్టులో వచ్చే కేసులు యొక్క తీవ్రతను చూస్తే బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ వివాహ వ్యవస్థనే ప్రశ్నించే పరిస్థితి వస్తుందేమో అనుకునేంత భయంకరంగా తయారవుతున్నాయి. క్రూయాలిటీ, దానికి చట్టం చెప్పింది. క్రూయాలిటీ అంటే ఫిజికల్ క్రూయాలిటీ కాదు, మెంటల్గా ఎరేజ్ చేసిన క్రూయాలిటీ అని. అడ్వాంటేజ్ ఎలా అయిపోయిందంటే, సెకండ్స్ పోదే మన భార్య కానీ భర్త కానీ మనకి నచ్చనప్పుడు చట్టంలో ఉన్న వెసులుబాటును అనుకోండి, లోపాలను అనుకోండి, అడ్వాంటేజ్గా తీసుకొని దాన్ని మనకు అనుకూలంగా మార్చుకొని ఆ లైఫ్ పార్ట్నర్ని డైవర్స్కి గురి చేయటం అనేది సర్వసామాన్యం అయిపోయింది. ఒకప్పుడు వెరీ రేర్గా చెప్పుకునేవాళ్ళం, ఎవరికైనా డైవర్స్ వచ్చింది, ఎవరైనా డైవర్స్ తీసుకున్నారు, బలానా వాళ్ళు డైవర్స్ తీసుకున్నారంటే దట్ బికమ్ ఏ న్యూస్ ఇన్ ది సొసైటీ. ఈరోజు ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ అంటే ఫ్యామిలీ మ్యాటర్స్, 498 కేసులు అనుకోనివ్వండి, డొమెస్టిక్ వైలెన్స్ అనుకోనివ్వండి, ఈ డైవర్స్ కేసులు అనుకోనివ్వండి, విపరీతంగా పెరిగిపోయినాయి. ఈ పెరిగిపోవటానికి కారణం ఒకటి, ప్రాపర్ అప్రిసియేషన్ అండ్ మ్యూచువల్ బ్యాలెన్సింగ్ సిస్టమ్ అనేది లోపించటం. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఒక రీసెంట్గానే బాంబే హైకోర్టులో ఒక మహిళ డొమెస్టిక్ వైలెన్స్ వేయటం జరిగింది. భర్త వాళ్ళ అమ్మ అంటే అత్తగారు మామగారి మీద. ఆమె కంటెన్షన్ ఏంటంటే, నన్ను ఇంట్లో పని మనిషిలాగా చూస్తున్నారు, దే ఆర్ నాట్ ట్రీటింగ్ మీ ఆన్ పార్ విత్ యాజ్ దేర్ డాటర్ ఇన్ లా అనేది అమ్మాయి కంటెన్షన్. దానికి బాంబే హైకోర్టు డివిజన్ బెంచి ఇంటి కూతురు కానీ కోడలు కానీ ఆడపిల్ల అన్న తర్వాత ఇంటి పని చేయటం అన్నది తప్పనిసరి. సో భార్య కానీ అత్తామామలు కానీ నిన్ను పని చేయమన్నారు అంటే ఇట్ వుడ్ నాట్ కమ్ అండర్ డొమెస్టిక్ వైలెన్స్. ఒకవేళ నీ స్థాయికి మించిన పనులు చేయమని చెప్పినప్పుడు యూ కెన్ వెరీ వెల్ డిస్కస్ విత్ దెమ్, అది డొమెస్టిక్ వైలెన్స్ కింద రాదు అని చెప్తూ కొన్ని మార్గదర్శకాలు ఇచ్చింది. మార్గదర్శకాలు ఏంటంటే, పెళ్ళికి ముందే రెండు ఫ్యామిలీసు ఎంతవరకు పిల్లలు పని చేయగలుగుతారు, పని చేయలేరు అని మీరు మాట్లాడుకోండి అని చెప్పింది. ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ డిస్టర్బెన్సెస్, లీగల్ లిటిగేషన్స్ ఇన్ ఫ్యూచర్ ముందే మాట్లాడుకోండి. అంటే మీ అమ్మాయి ఉద్యోగం చేయడం ఇష్టం ఉందా లేదా, ఆల్రెడీ ఉద్యోగం చేస్తుంటే వేరే విషయం. అంటే హౌ దే ఆర్ గోయింగ్ టు లివింగ్ ద లైఫ్ ఇన్ ది న్యూ మ్యారీడ్ లైఫ్ విత్ ది హస్బెండ్ అండ్ హర్ ఇన్ లాస్. లేకపోతే కోర్టులు కూడా ఎలా అయిపోయినాయి అంటే, చిన్న చిన్న కంప్లైంట్స్ కూడా టేకప్ చేయడంతో మెయిన్ కేసెస్ని పరిగణలో తీసుకొని పరిశీలించేంత
కాలం కోర్టులకు ఉండట్లేదు. అంటే భారత శిక్షా స్మృతి కాన్సెప్ట్ ఏంటంటే 99 మంది నేరస్తులు తప్పించుకోవచ్చు కానీ ఒక ఇన్నోసెంట్ శిక్ష పడకూడదు అని కొన్ని వందల సంవత్సరాల క్రితంలో ఇచ్చిన కాన్సెప్ట్ని ఈ రోజుకి పరిగణలో తీసుకొని కంప్లైంట్ ఎవరిచ్చినా కూడా దాన్ని పరిగణలో తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నిజంగా జెన్యూన్ కేసులు ఉన్న వాటికి తగిన వెసులుబాటు దొరకట్లేదు. సో ఈ డొమెస్టిక్ వైలెన్స్ని కూడా క్లబ్ అప్ చేస్తూ ఈ డైవర్స్కి లింకప్ చేశారు. అంటే భర్త తీసుకునే అడ్వాంటేజ్. ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో ఏముందంటే భార్య తరచుగా గనక క్రిమినల్ కేసులు భర్త మీద భర్త తాలూకు సభ్యుల మీద వేయటం జరిగితే అది మెంటల్ హెరాస్మెంట్ కింద వస్తుంది. సో కేసుల్లోంచి గనక ఎక్విటల్ అయితే భర్త తాలూకు బంధువులు డెఫినెట్లీ ఇట్ అమౌంట్స్ టు క్రూయాలిటీ. దేర్ ఫోర్ హస్బెండ్ ఈజ్ ఎంటైటిల్ టు ఫైల్ డైవర్స్ పిటిషన్ ఆన్ ద పాయింట్ ఆఫ్ క్రూయాలిటీ అని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ లిటిగేషన్ వెళ్ళాలనుకున్న వాళ్ళు దే షుడ్ హ్యావ్ టేక్ ప్రాపర్ లీగల్ అడ్వైజెస్ విత్ రిగార్డ్ టు ప్రోస్ అండ్ కాన్స్. సో ఏదో ఈరోజు ఆవేశం వచ్చింది, నా భర్త అత్తమామలతో నాతో సరిగ్గా పడట్లేదు, జస్ట్ బికాజ్ లెట్ మీ గో టు ఫైల్ ఏ కేస్ అంతో ఆగదు. వీళ్ళ లైఫ్ జర్నీ అనేది చాలా కాన్సిక్వెన్స్ నడుస్తుంది. ఫస్ట్లో మనం అనుకున్నట్టుగా ఇద్దరు ఇండివిజువల్స్ డిఫరెంట్ ఫ్యామిలీస్ నుంచి వచ్చి ఒక రూఫ్ కింద కాలం గడపడంలో ఈ టేక్ సమ్ టైమ్ టు అడ్జస్ట్ ఈచ్ అదర్. వాళ్ళ పెంపకం కానీ మన పెంపకం కానీ వాళ్ళ అలవాట్లు వాళ్ళకున్న రకరకాల ఐడియాసు ఇవన్నీ కంపల్సరిగా టైం పడుతుంది. విచిత్రం ఏంటంటే స్టాటిస్టికల్గా చూసుకుంటే పెళ్ళైన 100 days to 180 days లోపలే ఎక్కువ కంప్లైంట్స్ ఫైల్ చేయడం జరుగుతున్నది. ఇట్ మే బి ఏ 498A, ఇట్ మే బి డొమెస్టిక్ వైలెన్స్, ఇట్ మే బి డైవర్స్. అంటే జనాలుగా ఆ కొంచెం ఓపిక కూడా లేదు. ఆ కొంచెం ఓపిక కూడా జనాలు మిస్ అవుతున్నారు. ప్రతిదానికి ఒక టైం లిమిట్ ఉంటుంది. మనం తినే తాగే ఆహార పదార్థాలకు కానివ్వండి ప్రతిదానికి ఒక టైం అనేది ఉంది. ఈ టైం లోపల ఇది యూజ్ చేయాలి బెస్ట్ బిఫోర్ అని. అలాంటిది జీవితానికి సంబంధించిన వాళ్ళలో జనాలకి ఓపిక లేకపోతే రేపటి రోజున వీళ్ళ పిల్లల్ని వీళ్ళ భవిష్యత్తుని అంటే వీళ్ళు ప్రశ్నించుకోవాల్సిన ఏంటంటే వీళ్ళ తల్లిదండ్రులు కనుక ఓపిక లేకపోయి ఉంటే వీళ్ళు ఈరోజు ఈ స్థాయిలో ఉండేవారా? ఈరోజు వీళ్ళు ఇంపల్సివ్ అయిపోయారు. బికాజ్ ఆఫ్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ అనుకోనివ్వండి, ఫైనాన్షియల్ స్టేటస్ అనుకోండి, రకరకాల కారణాల వల్ల కపుల్ బికమ్ ఇంపల్సివ్. ఇదే ఇంపల్సివ్నెస్ వాళ్ళ పేరెంట్స్ చూపించి ఉంటే ఈ రోజున వీళ్ళు ఈ స్థాయిలో ఉండేవాళ్ళు అనేది వీళ్ళు గమనించాల్సిన విషయం. సో డైవర్స్ అనేది ఎలా అయిపోయిందంటే చాలా ఈజీ అయిపోయింది. సో సుప్రీంకోర్టు కూడా ఎంత చెప్పినా ఈ కపుల్ వినట్లేదు అని ఒక నిర్ణయానికి వచ్చి కూలింగ్ పీరియడ్ అనే దాన్ని మొదట్లో 12 months పెట్టారు. అది కూలింగ్ పీరియడ్ అనేది మ్యూచువల్ కన్సెంట్కి అప్లికబుల్. అంటే ఇద్దరూ కలిసి కోర్టుకు వెళ్ళి మాకు డైవర్స్ కావాలి అని కనుక అనుకుంటే నెక్స్ట్ డేట్ 12 నెలలు ఇచ్చేవాళ్ళు. అంటే 12 లోపల ఏమన్నా మార్పులు వస్తాయేమో అని. అది వర్కౌట్ కాల. తర్వాత 6 months కేసారు, అది వర్కౌట్ కాల. ఇప్పుడు ఏం చెప్పారు, ఇద్దరు కలిసి జాయింట్ పిటిషన్ వేసుకొని యువర్ ఆనర్ మీరు ఒకరోజు టైం ఇచ్చినా కూడా మాలో ఏం మార్పు రాదు, ఇట్ ఈస్ అన్నెసరీ వేస్టింగ్ కోర్ట్ టైం యాజ్ వెల్ యాజ్ అవర్ టైం, వీ హ్యావ్ బెటర్ ఆప్షన్స్, కాబట్టి మాకు డైవర్స్ అండి అన్న తర్వాత కేస్ టు కేస్ బేసిస్ మీద మ్యూచువల్ కన్సెంట్ని కూడా కన్సిడర్ చేయమని చెప్పి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి. ఎందుకంటే జనాలకి ఓపిక లేదు, విని అర్థం చేసుకునే సామర్థ్యం కోల్పోయారు కాబట్టి అట్లీస్ట్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది ఇండివిజువల్ అని కోర్టులు అన్నాయి. అది మ్యూచువల్ కన్సెంట్లో ఓకే, మనం ఇద్దరు వద్దనుకున్నారు వెళ్ళారు. కానీ కంటెస్టెడ్ మ్యాటర్స్లో భర్తకి ఇష్టం లేదని భార్యకి ఇష్టం లేదని భర్త కేసులు వేసుకునేటప్పుడు అది ఎక్కడ టర్న్ అవుతుంది? రెండు ఓకే, అమ్మాయి వద్దనుకున్నాడు, అమ్మాయి ఫర్దర్ లైఫ్కి సంబంధించిన మెయింటెనెన్స్ కానీ ఆమె జీవన విధానం కానీ చూస్తాడా అంటే సింపుల్గా చేతులు ఎత్తేస్తున్నారు, నా దగ్గర ఏమీ లేవు, నేను ఇవ్వలేను. ఇప్పుడు నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, జాగ్రత్తగా చూస్తాను, ఇన్సూరెన్స్ నువ్వు చేసుకున్నావు. ఇప్పుడు నేనే క్వశ్చన్ ఏంటంటే మేధావులు కూడా గమనించాల్సింది, ప్రేక్షకులు గమనించాల్సింది, భార్య కానీ భర్త కానీ వాళ్ళకి ఇష్టంను వాళ్ళకి నచ్చినట్టుగా ఎదుటివాడు లేడని వద్దు అనుకున్నప్పుడు నో ఫాల్ట్ ఆఫ్ అదర్ పర్సన్ హీఈస్ బ్రాండింగ్ యాజ్ సెకండ్ మ్యారేజ్. ఎందుకంటే ఒకసారి పెళ్ళంటూ అఫీషియల్గా అయితే ఒకరోజు ఉన్నా లేకపోయినా అది మ్యారేజ్ కిందే వస్తుంది. సో ఒకసారి డైవర్స్ తీసుకున్న తర్వాత ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో డెఫినెట్లీ దే రిక్వైర్ సమ్ కంపాషన్. సో కంపానియన్షిప్కి వెళ్ళినప్పుడు డెఫినెట్గా వీళ్ళకి ఫస్ట్ మ్యారేజ్ దొరకదు, అవకాశాలు చాలా తక్కువ, రెండో మ్యారేజ్ వాళ్ళ ఆప్షన్సే ఎక్కువ ఉంటాయి.
సో ఫస్ట్ మ్యారేజ్తోనే మనం అడ్జస్ట్ కాలేక సెకండ్ మ్యారేజ్కి వెళ్ళినప్పుడు హౌ డు వీ ఎక్స్పెక్ట్ టు కంటిన్యూ అవర్ కంఫర్టబుల్ లైఫ్ విత్ ద సెకండ్ మ్యారేజ్? సో సెకండ్ మ్యారేజ్ వెళ్ళాల్సిన అవసరం ఏముంది? మనుషులందరూ ఒక్కటే. ఒకళ్ళతో అంటే 10 రోజులు మనం కలిసి ఉన్న వాళ్ళతో మన మెంటాలిటీ మెయింటైన్ కానప్పుడు ఎవడో కొత్త వాడితో ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ కొంత డొమెస్టిక్ వైలెన్స్ అనుకుందాం ఇండైరెక్ట్గా, అది ఫేస్ చేసి మన సంసారంలోకి వచ్చినప్పుడు మనకు ఆ కంఫర్ట్ జోన్ ఎలా ఇస్తారు అనేది కూడా ఈ భార్యాభర్తలు ఆలోచించుకోవాల్సిన ప్రధానమైన విషయం. మనకి నచ్చలేదు అన్నంత మాత్రాన మన బట్టలు మార్చినట్టుగా మన సంసార జీవితాన్ని మార్చడం అనే ప్యాటర్న్, అంటే చట్టం ఉంది కదా, చట్టంలో ఏ పరిస్థితుల్లో సెక్షన్ 13 హిందూ మ్యారేజ్ యాక్ట్ డైవర్స్ తీసుకోవచ్చు అని చెప్పింది, ఆ పరిస్థితులు మాకున్నాయని అన్వయించుకునే బదులు హౌ డు వీ ఓవర్కమ్ దిస్ కైండ్ ఆఫ్ మిస్అండర్స్టాండింగ్స్? ఓకే, ఈ మధ్య రకరకాలుగా ఫ్యామిలీ లైఫ్ పనికిరాడనో చాలా కారణాలు చెప్తున్నారు. అంటే రెమిడియల్ మెజర్స్ లేవా? అంటే ఐఎమ్ పుట్టింగ్ క్వశ్చన్ ఆన్ మై ఓన్. ఇబ్బంది వచ్చినప్పుడు రెమిడియల్ పాసిబిలిటీస్ లేవా అనే ఆస్పెక్ట్లో కాకుండా చాలా దూకుడు స్వభావంతో చిన్న చిన్న రీజన్స్కి ఈ మధ్య తరచుగా మనం పేపర్లు చూస్తే టీవీ పెట్టలేదని చెప్పి అమ్మాయి సూసైడ్ చేసుకోవటం, లేకపోతే ఇంకోటి ఏదో చేయలేదని చేసుకోవటం, అంటే ఇంపల్సివ్నెస్, జనాలుగా ఓపిక స్థాయి దాటిపోయింది. సో సంసారం చక్కగా జరగాలి, ఉన్న లోటుపాట్లు చేసుకోవాలి. డైవర్స్ యాక్ట్ ఉన్నంత మాత్రం దాన్ని మనం అడ్వాంటేజ్ తీసుకొని మనకున్న సమస్యని దానిలోకి చొప్పించి అవి అడ్వాంటేజ్గా తీసుకొని ఆ కారణాలు మనం డైవర్స్ తీసుకోవాలి అని చెప్పి అనుకుంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఫ్యామిలీ వ్యవస్థ అనేది ఉండదు. ఇప్పటికే చాలా తగ్గిపోయింది కంపారిటివ్గా. మీరు 10 years స్టాటిస్టిక్గా తీసుకుంటే ఒక 30 years బ్యాక్ ఎవ్రీ 10 yearsకి జనాల జీవన విధానంలో కానీ ఈ పర్సంటేజ్ ఆఫ్ కేసెస్ కానీ ఎనార్మస్గా పెరిగిపోయినాయి. సో ఫర్దర్గా దీన్ని ఇలాగే కంటిన్యూ చేస్తే ఎండ్ ఆఫ్ ద డే వీ హ్యావ్ టు సఫర్ విత్ అవర్ ఓన్ చిల్డ్రన్. ఈరోజు మనకేదో ఉన్నాయి అంటే ఈ కాలక్రమేణా పుట్టిన మన పిల్లలు కూడా దీన్ని ఫేస్ చేసినప్పుడు ఆ రోజు దేర్ ఆర్ నో రిగ్రెట్స్. కాబట్టి డైవర్స్ వెళ్ళాలి అనుకునే వాళ్ళకి నా సలహా, థింక్ 100 times బిఫోర్ యూ ఆర్ ఫైలింగ్ డైవర్స్. యాజ్ ఫర్ యాజ్ పాసిబుల్ ట్రై టు కన్సిలియేట్ ద సిచ్యువేషన్ యాజ్ ఎ లాస్ట్ రిసార్ట్. అంటే అతన్ని భరించడం కానీ ఆమెను భరించడం కానీ బియాండ్ మై కెపాసిటీ అనుకున్నప్పుడే యూ నాక్ ది డోర్స్ ఆఫ్ ఫ్యామిలీ కోర్ట్ ఫర్ గెట్టింగ్ డైవర్స్. జస్ట్ లైక్ దట్ ఫర్ ఫ్లిమ్జీ రీజన్స్ యాజ్ ఎ రొటీన్ దయచేసి సంసారాలు ఎవరు ఇబ్బందులు పరుచుకోవద్దని, చట్టం ఇచ్చిన దాన్ని మనకి అనుకూలంగా పాజిటివ్గా తప్పించి మనకున్న సిచ్యువేషన్ని అడ్వాంటేజ్గా తీసుకోవడానికి వాడుకోవద్దని చెప్పి ఈ సుమన్ టీవీ ద్వారా ప్రేక్షకులు తెలియజేస్తున్నాను. నమస్తే.